గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది అది సజెస్ట్ చేసిన ఐడీస్ మాత్రమే తీసుకుంటారు. అది దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. సో మనకు నచ్చిన ఐడీని మనం వెస్టీజ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్త డిస్ట్రిబ్యూటర్స్ని ఎలా జాయిన్ చేయాలి, వాళ్ళని ఎలా రిజిస్టర్ చేయాలి, వాళ్ళ కేవైసీని ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వెస్టీజ్ POS అని టైప్ చేయగానే మనకు వెస్టీజ్ POS యాప్ ఓపెన్ అవుతుంది. అది నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. తర్వాత లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్ ఐడి ప్లేస్లో మన డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ సెక్షన్లో మీ పాస్వర్డ్ని టైప్ చేయండి. తర్వాత లాగిన్ పై క్లిక్ చేయండి. ఇలా సైన్ ఇన్ అని చూపిస్తుంది. సైన్ ఇన్ కావడానికి ఒక 2 seconds పడుతుంది. వెస్టీజ్ POS మీరు లాగిన్ అయ్యాక ఇలా చూపిస్తుంది. ఈ యాప్లో మనం 3 వర్క్స్ చేయొచ్చు. ఒకటి, ఆన్లైన్ ఆర్డర్ పెట్టవచ్చు. సెకండ్, డిస్ట్రిబ్యూటర్స్ని యాడ్ చేయొచ్చు. థర్డ్, వాళ్ళ కేవైసీని కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఇలా 6 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఆర్డర్ అంటే ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సెకండ్, మై ఆర్డర్స్. థర్డ్, యాడ్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఇక్కడ మనం కొత్త డిస్ట్రిబ్యూటర్స్ని రిజిస్టర్ చేయొచ్చు. డాఫ్, డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అయ్యాక వాళ్ళది డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయొచ్చు. ఫిఫ్త్, కేవైసీ. ఇక్కడ మనం వాళ్ళ కేవైసీని సబ్మిట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న యాడ్ డిస్ట్రిబ్యూటర్ బటన్ని క్లిక్ చేయండి. మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లైన్ ఐడి అంటే మీరు ఎవరి కింద కొత్త డిస్ట్రిబ్యూటర్ని జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అనే ఒక బటన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్. దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఐడి ఎవరిదో వాళ్ళ నేమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది వారిదే అయితే ఓకే క్లిక్ చేయండి. తర్వాత మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు గైడ్లైన్స్ చూపిస్తుంది. ఈ గైడ్లైన్స్ని ఒకసారి చదివి తర్వాత ఓకే క్లిక్ చేయండి. సెలెక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి. చాలా మంది అది సజెస్ట్ చేసిన ఐడీస్ మాత్రమే తీసుకుంటారు. అది దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. సో మనకు నచ్చిన ఐడిని మనం వెస్టీజ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మనకు నచ్చిన ఐడి మీ ఫోన్ నెంబర్ కానివ్వండి, మీకు నచ్చిన ఏదైనా ఒక మీకు ఈజీగా ఉన్న నెంబర్ని మీరు ఐడి లాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ సెలెక్ట్ వన్ డౌన్లోడ్ ఐడిని క్లిక్ చేయండి. కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకు చూజ్ యువర్ ఓన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మనకు ఇష్టమున్న ఐడిని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూటర్ ఐడి అని ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు ఏ ఐడి కావాలో దాన్ని ఫిల్ చేయండి. ఇక్కడ నేను ఫోన్ నెంబర్ని వెస్టీజ్ ఐడి లాగా చేయడానికి ఫోన్ నెంబర్లో 8 digitsని ఇక్కడ ఫిల్ చేస్తాను. దాని తర్వాత వ్యాలిడేట్ క్లిక్ చేయండి. ఈ ఐడితో ఇంతకుముందు ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా లేదా చెక్ చేస్తుంది. ఎవరికైనా ఉంటే మనకు వార్నింగ్ ఇస్తుంది. లేకపోతే ఈ ఐడిని మన వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ఐడి లాగా క్రియేట్ చేసేస్తుంది. ఇలా మనకు డిస్ట్రిబ్యూటర్ ఐడి ఈజ్ అవైలబుల్ అని చూపిస్తుంది. పైకి డ్రాగ్ చేయండి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ డీటెయిల్స్లో వాళ్ళ టైటిల్ని మనం ఇక్కడ క్లిక్ చేయాలి. వాళ్ళ నేమ్ని టైప్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి. కింద మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మొబైల్ నెంబర్ని ఫిల్ చేయాలి. ఈమెయిల్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ఈమెయిల్ ఐడిని ఫిల్ చేయండి. డిస్ట్రిబ్యూటర్ యొక్క జెండర్ని సెలెక్ట్ చేయండి. ఫోజ్ నేమ్ అంటే వాళ్ళ భార్య పేరు. ఒకవేళ వాళ్ళు మ్యారీడ్ అయితే వారి వైఫ్ పేరు టైప్ చేయండి. లేదంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. అడ్రస్, ఈ అడ్రస్ అనేది కంపల్సరీ. అడ్రస్ టైప్ చేశాక ఇక్కడ పిన్ నెంబర్ PO.box అని కూడా ఉంటుంది. అంటే మీ లొకేషన్ యొక్క పిన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. పిన్ నెంబర్ టైప్ చేశాక ఇక్కడ గో అని క్లిక్ చేయగానే ఆ పిన్ నెంబర్ యొక్క లొకేషన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఇంకొకసారి ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అన్నీ ఓకే అయితే లాస్ట్కి సేవ్ అని క్లిక్ చేయండి. ఇలా మనకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ కేవైసీని కంప్లీట్ చేయాలి. అదేలానో ఇప్పుడు చూద్దాం. కింద కేవైసీ సైన్డ్ ఐడి ప్రూఫ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు రిజిస్టర్ చేసిన వాళ్ళ ఐడిని ఇక్కడ మనం టైప్ చేయాలి. వ్యాలిడేట్ క్లిక్ చేయగానే కింద ఆ డిస్ట్రిబ్యూటర్ ఐడి యొక్క నేమ్ అనేది ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూజ్ ఇమేజ్. కేవైసీ కంప్లీట్ చేయడానికి ఆధార్ కార్డ్ ఫోటోని ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే నెక్స్ట్ సేవ్ పై క్లిక్ చేయండి. దట్స్ ఇట్. కేవైసీ హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. అంతే, రిజిస్ట్రేషన్ అండ్ కేవైసీ కంప్లీట్ అయిపోయింది. ఇలా మీరు కూడా కొత్త డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళకి నచ్చిన ఐడితో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ డౌన్లోడ్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.